నమస్తే అండి. ఇదిగోండి మామిడి పండు. ఈ మామిడి పండు బాగా చెక్కు తీసేసి ఈ పైన ఇదంతా తీసేసి శుభ్రంగా కడిగి చెక్కు తీసేసి జ్యూస్ తీసేసేయండి. బాగా రసం పిండేసేయండి. ఈ తొక్కలన్నీ ఇలా తీసేసుకొని గింజ అది తీసేసి రసం తీసుకున్న తర్వాత దానిలో గోధుమ పిండి వేయండి. ఓ బౌల్లో జ్యూస్ పోసేసి మనం పిండిన రసం పోసేసి గోధుమ పిండి సరిపోయినంత పోసుకోండి. పోసి బాగా కొంచెం వాటర్ వేసి గరిటె జోరుగా కలపండి. కొద్దిగా సాల్ట్ వేయండి, కొంచెం నెయ్యి వేసుకోండి. వేసి బాగా గరిటె జోరుగా కలుపుకొని మరీ పల్చగా చేయకూడదండి. మన దోశల పిండి కొంచెం తిక్కుగా ఉంటే ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి. చేసుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత ఆ పెనం మీద దోశలాగా పోసేసేయండి. పైన కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి కాకపోతే నూనె మీ ఇష్టం వేసుకుని అలా చపాతీ చేయండి, దోశ చేయండి. దోశ చేసుకొని వేడివేడిగా తినేసేయండి. ఓకే, గోధుమ పిండితో మామిడికాయ దోశ తప్పకుండా చేస్తారు కదా. చాలా టేస్టీగా ఉన్నాయండి, బాగున్నాయి. అంటే మనం ఇది తీయగా ఉండదు, చప్పగా ఉండదు, మీడియంగా ఉంటుంది, సరిపోను స్వీట్ ఉంటుంది కనుక పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇష్టంగా చేసుకోవచ్చు. రోజు ఒకే వెరైటీ కాకుండా ఇలా కూడా చేసుకుంటే బాగున్నాయి. నేను చేశాను, మీకు ఇష్టమైతే చేసుకోండి. ఓకే.